హాయ్ అండి. వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై. వంట రాని వారు కూడా చాలా ఈజీగా చేయగలిగే టిప్స్తో ఈరోజు మీకు ఈ చికెన్ ఫ్రై అనేది నేను పోస్ట్ చేశానండి. ముక్క కూడా చాలా జ్యూసీగా, చాలా టెండర్గా చక్కగా చూడండి. మనం ఇలా తుంపితే చక్కగా తునిగి ఎంత మెత్తగా ఉడికిందో చూసారుగా. ఇంత పర్ఫెక్ట్గా చికెన్ ఫ్రై రావాలంటే ఈ టిప్స్ అనేది ఫాలో అయ్యారంటే ఈజీగా మీకు చికెన్ ఫ్రై అనేది చాలా ఈజీగా చేసేస్తారు. వంట రాని వారే కాదండోయ్, బ్యాచిలర్స్ అయినా, బిగినర్స్ అయినా, అలాగే చికెన్ ఫ్రై కుదరని వారైనా ఈ టిప్స్తో కనుక చేశారంటే చాలా సింపుల్గా చికెన్ ఫ్రై అనేది మీరు చేసేస్తారు. మీకు 100కి 100 మార్కులు కూడా గ్యారెంటీగా పడతాయి అన్నమాట. ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం. గ్యాస్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వచ్చి ఒక 100 గ్రాముల వరకు వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్, నేను 2 మీడియం సైజు ఉల్లిపాయలు 4 పచ్చిమిర్చి తీసుకున్నానండి. వాటి రెండింటినీ కూడా ఇలా పేస్ట్ పట్టేసుకోండి. మనకి చికెన్ ఫ్రైకి గ్రేవీ ఎక్కువ కావాలంటే ఉల్లిపాయ పచ్చిమిర్చిని ఇలా పేస్ట్ పట్టి వేసుకుంటే గ్రేవీ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో కరివేపాకు వచ్చి ఒక 2 రెమ్మల వరకు తీసుకొని ఇందులో యాడ్ చేసేయండి. కరివేపాకు యాడ్ చేయడం వల్ల ఇందులో ఉన్న నీచు వాసన పోయి మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేయండి. ఇదిగోండి ఇలా దోరగా వేగిపోవాలన్నమాట. ఇందులో ఉన్న పచ్చి వాసన పోయి ఇలా వేగిన తర్వాత నేను అల్లం, వెల్లుల్లి, గసగసాలు ఈ 3 కలిపి ఇలా పేస్ట్ లాగా పట్టానండి. ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. ఇలా వేసేసి బాగా మిక్స్ చేసేయండి. ఈ గసగసాలు, అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది మనకి ఇందులో ఉన్న వాటర్ మొత్తం కుక్ అయిపోయి ఆయిల్ పైకి తేలే వరకు కూడా ఈ పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి. ఇవ్వండి ఇలాగనమాట. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ వచ్చేసి నేను 1 కిలో తీసుకొని బోన్లెస్ తీసుకొచ్చానండి. ఈ చికెన్ని ఉప్పు వాటర్లో ఒక అరగంట సేపు ముందుగానే నానపెట్టాను. ఇప్పుడు ఇలా నానబెట్టుకున్న ఈ చికెన్ని శుభ్రం చేసుకొని ఇప్పుడు కళాయిలో వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఉప్పు వాటర్లో పెట్టడం వల్ల యూజ్ ఏంటని మీరు అనుకోవచ్చు. ఉప్పు వాటర్లో నానబెట్టడం వల్ల మనకి ముక్క అనేది విడిపోదు, ముక్క అనేది జ్యూసీగా టెండర్గా కుక్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఇలా ఒకసారి కలుపుకొని ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేసి ఇలా కుక్ అవనివ్వండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఇలా ఒకసారి కలపండి. ముక్కకి చక్కగా మసాలాలన్నీ పట్టి చక్కగా ఇలా రెడీ అవుతుందన్నమాట. ఇలా రెడీ అయిన వెంటనే ఇందులో సాల్ట్ వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. అలాగే పసుపు వచ్చి 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. కారం వచ్చి మీరు కారం తక్కువ తినేవారైతే 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. మీరు కొంచెం స్పైసీగా కావాలి అంటే ఇంకొక టీ స్పూన్ యాడ్ చేసుకొని కారం వేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుందాం. ఇలా కలిపేసి ఒక పావు గంట సేపు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టొద్దండి. లో ఫ్లేమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేయండి. ఇలా కుక్ అయిన తర్వాత ఇందులో గరం మసాలా వచ్చి 1 టీ స్పూను, ధనియా పౌడర్ వచ్చి 1 టీ స్పూను, చికెన్ మసాలా వచ్చేసి 1 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. మీ దగ్గర చికెన్ మసాలా లేకపోతే గరం మసాలా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇందులోనే పెప్పర్ పౌడర్ వచ్చి ఒక 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. కొంచెం స్పైసీగా తినేవారు, కారం ఎక్కువ ఇష్టపడిన వారు మిరియాల పౌడర్ని స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఇలా ఒకసారి కలిపేసుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ మగ్గించేసుకోండి. చూడండి మనకి ఆయిల్ చక్కగా తేలి కలర్ అనేది చూసారా చేంజ్ అయింది. ఇలా చేంజ్ అవ్వాలన్నమాట. ఆయిల్ అనేది చక్కగా మనకి ఇలా పైకి తేలితే మనకి ముక్క అనేది నీచు వాసన లేకుండా గ్రేవీ కానీ ముక్క కానీ చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. చికెన్ ఫ్రై అనేది మనకి ఇలా రెడీ అవ్వాలన్నమాట. ఇలా రెడీ అయితే మనకి చికెన్ ఫ్రై అనేది కుక్ అయిపోయినట్లే. ఇప్పుడు ఈ చికెన్ ఫ్రైని మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు మగ్గించుకోండి. ఇలా మగ్గిన ఈ చికెన్ ఫ్రైని లాస్ట్గా కొత్తిమీరని చల్లుకొని దింపి ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే బ్యాచిలర్స్ అయినా, బిగినర్స్ అయినా, వంట రాని వారైనా సరే చాలా ఈజీగా సింపుల్ టిప్స్తో ఇలా చేసేయచ్చు. చాలా రుచిగా ఉంటుంది. 100కి 100 మార్కులు వేసేస్తారనమాట. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చికెన్ ఫ్రై మొత్తాన్ని కూడా నేను ఇలా బౌల్లోకి తీసేసుకుంటున్నానండి. అంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్ కదా. అప్పటికప్పుడు వంట రాని వారైనా, బిగినర్స్ అయినా, బ్యాచిలర్స్ అయినా సరే చాలా ఈజీగా చేసేయచ్చు. మీరు కూడా ఒకసారి వీడియో చూసి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేసేయండి. లాస్ట్గా ఇలా కొత్తిమీర, ఉల్లిపాయలు
అలాగే మీ దగ్గర నిమ్మకాయ అంటే నిమ్మకాయతో డెకరేషన్ చేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని లాగించేయండి. ఇప్పుడు మీకు ఒక చిన్న పీస్ అనేది తీసి చూపిస్తాను, ఎలా కుక్ అయిందో ఏంటో చూద్దరు కానీ. ఇంకోండి చూడండి, ఈ చిన్న పీస్ని నేను ఇలా తుంపుతున్నాను చూడండి, కొంచెం కాలుతుంది చూసారుగా. చాలా మెత్తగా చక్కగా ఉడికింది, ముక్క ఎక్కడా కూడా చిత్రవ్వకుండా చాలా సాఫ్ట్గా కూడా ఉంది. చికెన్ ఫ్రై అయితే చాలా అంటే చాలా రుచిగా ఉందండి. ఎప్పుడూ చేసేలాగా కాకుండా ఈసారి ఇలా ట్రై చేశారంటే ఇలాగే ఎప్పుడూ చేస్తారు, అంత రుచిగా వచ్చిందనమాట. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.